మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఈ రోజుల్లో భక్తి అంటే దేవాలయానికి వెళ్ళడం, లేదంటే ఇంట్లో పూజ చేసుకోవడం, వ్రతాలు చేసుకోవడం, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో మీ ఉద్దేశం ప్రకారం భక్తి అంటే ఏమంటారు? దేవాలయాలకు వెళ్ళటం, పూజలు చేసుకోవటం, వ్రతాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా భక్తికి మనం భక్తి మార్గంలో నడవటానికి ఏర్పరచుకున్న దోవలు అన్నమాట ఇవి. ఇవి దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన మనకి భక్తి వచ్చేస్తుందని కానీ, రేపు పరీక్ష అంటే ఫస్ట్ క్లాస్ రావాలని ఇవాళ వెళ్ళి దేవుడి దగ్గర గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చేసేటటువంటి విద్యార్థులు ఉన్నారు కదా. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూనే ఉంటాం సమాజంలో. రకరకాల అవసరాలకి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడే కదా అడుగుతాం, కనుక అక్కడికి వెళ్ళి మొక్కుకునే వాళ్ళు ఉన్నారు. అది భక్తి కంటే శరణాగతి అంటే నా కష్టం వచ్చింది, నన్ను రక్షించు దీని నుంచి అని కోరుకోవటమే అక్కడ ఆ సందర్భంలో. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి ప్రపత్తి అంటే పూర్తిగా మనం దేవుడికి పూర్తిగా సరెండర్ అయిపోవటం. అంత సరెండర్ అయిపోయేటటువంటి లోపల మనకి నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ ఆ దేవుడి మీద మనకు ఉండాలి. ఏ దేవుడైనా సరే, ఇక్కడ నేను ఊరికే దేవత అనే మాట వాడతాను, అది అక్కడ రూపం మీరు పేరేం పెట్టుకోండి, అది భక్తి. దేవాలయాలకు వెళ్తేనో, పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో భక్తి అయిపోదు. అది ఊరికే మనం కర్మ చేస్తున్నాం. కర్మ అంటే అంతే కదా, కర్మ అంటే పని పని చేస్తున్నాం. ఈ పని చేస్తుంటే ఈ పని ద్వారా మనకి ఆ పనిలో మనం లీనమైపోయి ఆ పని ద్వారా మనకి పూర్తిగా దేవుడి మీద మనకి విశ్వాసం రావాలన్నమాట. అటువంటిది ఒక పరమ పీనాసి ఉన్నట్ట. ఇతను దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలన్నా అమ్మో అయిపోతుందేమో ఇలా అనుకుంటూ ఏవి చేయటం లేదు. ఓసారి పొరపాటున ఏదో ఒక పురాణ శ్రవణానికి వెళ్ళి విన్నాడు, దేవుడికి ఏది చేసినా చాలా మంచిది, ఇలా చేయండి, ఇలా చేయండి, పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది, ఏవో ఆయన చెప్పాడు. పాపం ఆ పురాణం చెప్పే పండితుడు చెప్పాక ఈయన చాలా బాధపడిపోయాడు. ఇంటికి వచ్చి ఏం చేయమంటారండి, ఇదే ఆయన దగ్గరికే వెళ్ళి, నాకేమో లోభం ఎక్కువ, నాకే డబ్బులు ఉన్నాయి లేదని నేను అంటలా, కానీ చూస్తూ చూస్తూ నేను పెట్టలేను, కనుక ఇప్పుడు నాకు పుణ్యం రావాలంటే ఏం చేయాలని అడిగితే అప్పుడు ఆయన ఏమని చెప్పాడు, సరే 1 కేజీ బెల్లం తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టాను భావించు. మానసికంగా పెట్టిన నైవేద్యమే కదా, మానసిక పూజా స్తోత్రాలు ఎన్నున్నాయి. కనుక మనం ఇక్కడ కూర్చుని ఇలా కూర్చుని దండం పెట్టుకుంటున్నాం అంటే ఆ దేవుడికి చెందుతుందనే కదా దండం పెట్టుకుంటున్నాం. అవును, మనం ఎదురుకుండా విగ్రహం లేకపోవచ్చు, పట్టం లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు కదా. అంటే భావించు, తీసుకుపోయి ఆయనకి కేజీలు బంగారం నగలేసానని భావించు, ఆయనకి పట్టు వస్త్రాలు కట్టానని భావించు, ఆయనకి పటిక బెల్లమో లేకపోతే పాలు, పెరుగు, పంచదార నీ ఇష్టం, ఏవి అనుకుంటే అవి, ఎంత ఖరీదైనా అనుకోవచ్చు కదా అక్కడ, అవన్నీ పెట్టానని భావించు. భావించి నైవేద్యం పెట్టి పూజ చేసుకొని అది కూడా నీకు మేలే అని చెప్పాడు ఆయన. చెప్పేసరికి బాగా నచ్చింది ఇతనికి, పైసా ఖర్చు లేదు కదా, గబ్బగబ్బా వచ్చేసాడు. వచ్చేసాక చక్కగా తనకి తోచిన పదార్థాలన్నీ దేవుడికి నైవేద్యం పెట్టుకుంటున్నాడు. అంటే భావనలోనే, అసలు అక్కడ వస్తువు ప్రత్యక్షంగా లేదు. పెట్టుకున్నాక కొన్నాళ్ళు అయిపోయాక కేజీడు పప్పు ఎందుకు అక్కర్లా, 1/2 కేజీడు పెడదాం, అర్థమైందా? ఇలా వచ్చి నెమ్మదిగా అంటే పూర్తిగా లీనమైపోయాడు. భావంలో కూడా తన ఒరిజినల్ లక్షణం వచ్చేసింది. పూర్తిగా నిజంగా తను పెడుతున్నాననే భావం వచ్చేసింది ఆయనకి. నిజంగా పెట్టలేకే కదా ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ వెళ్తే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు పూర్తిగా నీకు సంపూర్తిగా ఆ పూజలో నువ్వు లీనమైపోయావు, ఆ దేవుడికి నువ్వు పెట్టకపోయినా పెట్టేస్తున్న భావన అంటూ నీకు కలిగేసింది. కనుక ఇగో ఇలాంటి దాంట్లో లీనమైపోయేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది భక్తి అంటే. అందుకే కొంతమంది ఇస్కాన్ వాళ్ళు భక్తితో లీనమైపోయి నృత్యం చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి ఎటువంటి ఇన్హిబిషన్స్ ఉండవు. కృష్ణుడు గోపికలందరికీ అదే చెప్తాడు, చేతులెత్తి కృష్ణ రక్షణ అని అనమంటాడు. వాళ్ళని వస్త్రాలు లేకపోయినా చెరువులో నుంచి వాళ్ళు వస్త్రాపహరణం చేయటం కారణం అదే. అంటే నీకు ఎటువంటి బాండేజెస్ ఉండకూడదు, అన్ని బాండేజెస్ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్తున్నాడు అక్కడ. అని నన్ను శరణు అని చెప్తాడు అనమాట ఆయనకి. అంటే ఏమవుతుంది, భక్తి అంటే ఇప్పుడు మొదటికి రెండోసారికి ఫిజికల్ గా పెట్టలేకపోయాడు, మెంటల్ గా పెడుతూ కూడా పెట్టడానికి చేతులు రావట్లా. అంటే అంతగా నిజంగానే పెట్టేస్తున్నటువంటి భావనలో అతను పూర్తిగా లీనమైపోయాడు. అటువంటి భావన అంటే పూర్తిగా ఇక ఆ దేవుడిలో నేను లీనమైపోయాను, ఆ దేవుడే నేను మమేకమైపోయాను అనేటటువంటి భావన. అటువంటి భావన భక్తి అంటే అది. ఈ భక్తి ఏదైనా సరే ఒక పని చేస్తుంటే ఆ పని శ్రద్ధగా చేస్తే
ఈ భక్తి పుడుతుంది. శ్రద్ధగానే చేశాడు, చక్కగా నైవేద్యాలు పెట్టాడు మానసికంగానే. ఓకే. చేసేసరికి భక్తి పుట్టింది. ఈ భక్తి నుంచి ఇతనికి జ్ఞానం తెలిసింది. అంటే అసలు భక్తి అంటే ఏమిటి ఇవన్నీ తెలిసినాయి. అంటే ఎప్పుడూ కూడా కర్మ చెయ్యాలి, కర్మ వదిలేసి నేనేం చేయను ఇట్లాగే కూర్చుంటాను అయిపోతుందంటే కాదు. అంటే నాలాంటి పెద్ద మాట వదిలేయండి, మేము చేసినప్పుడు చేసాం, ఇప్పుడు ఓపికలుగా చేయట్లేదు, అది వేరే విషయం. కానీ చేసే వయసులో ఉండి, చేసే ఆరోగ్యంలో ఉండి, చేసే ఓపికలో ఉండి, చేసే వెనకాల మంది మార్బలం ఉండి చెయ్యండి, అప్పుడు తప్పలేదు. ఎప్పటికైనా కర్మ చేస్తూ ఉండాల్సిందే, కర్మని వదిలేయమని ఎప్పుడు చెప్పరు. కర్మ చెయ్యండి, ఆ కర్మని భక్తిగా చేయండి. ఈ కర్మని భక్తిగా చేస్తే జ్ఞానం వస్తుంది. మనం ఏదైనా సరే ఓ చెట్టు పాతి నీళ్లు పోస్తూ ఉంటే పండు వచ్చిందా? ముందర చెట్టు పాతాం కర్మ, దానికి శ్రద్ధగా నీళ్లు పోసాం భక్తి, దాంట్లోంచి పండు పుట్టింది, పువ్వు పుట్టింది, అది ఫలం జ్ఞానం. అవును, వచ్చిందా? కనుక ఏదైనా సరే పని శ్రద్ధగా చేస్తే ఆ ఫలితం కనిపిస్తోంది, మనకి జ్ఞానం కలుగుతుంది. దీన్నే భగవద్గీతలో మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు, 18 మొదటి 6 కర్మ షట్కం, అంటే కర్మ గురించి చెప్తాయి అవి. రెండో 6 భక్తి షట్కం, భక్తి గురించి చెప్తాయి. 3, 6 జ్ఞాన షట్కం, జ్ఞానం గురించి చెప్తాయి. అంటే కర్మ భక్తిగా చేస్తే జ్ఞానం వస్తుంది. కృష్ణుడు ఒక దారి చూపించాడు. అవును, కృష్ణుడు అని మనం చెప్పుకుంటున్నాం కానీ భగవాన్ వాచ అనే ఉంటుంది భగవద్గీతలో. మొత్తం ఎక్కడా కూడా భగవద్గీత అని ఉంటుంది కానీ కృష్ణ గీత అని ఉండదు. భగవానుడు చెప్పాడు అంటాడు అక్కడ. కనుక ఈ భగవంతుడు ఏమని చెప్పాడు మనకి? కర్మ చేయండి, భక్తిగా చేయండి, జ్ఞానం వస్తుంది. వర్క్, వర్షిప్, విజ్డమ్. వర్క్ అంటే పని, కర్మ. వర్షిప్ అంటే భక్తి, విజ్డమ్ అంటే జ్ఞానం. అంటే WWW మూడిటికి ఫస్ట్ అబ్రివేషన్స్ చెప్పుకోవటం మనకి ఇప్పుడు అలవాటే కదా. కనుక వర్క్, వర్షిప్, విజ్డమ్, WWW. ఈ WW ఫాలో చేస్తే మీకు కావాల్సింది ఏంటి? జ్ఞానమే కదా. ఆ జ్ఞానం నుంచి తర్వాత మోక్షం. కనుక నీకు చివరికి అది వచ్చేస్తుంది. అది చెప్పడం అన్నమాట. ఎప్పటికైనా జ్ఞానం కలిగింది ఒకసారిగా ఏమీ రాదు. కనుక జ్ఞానానికి ఇవన్నీ మార్గాలు. ఇప్పుడు ఈ WWW మనకి భగవద్గీతలో, మన సనాతన ధర్మంలో, మన భూమి చెప్పినటువంటి శాస్త్రాన్ని పక్కకు పెట్టి కాదు, తెలుసుకోక వరల్డ్ వైడ్ వెబ్ అనేటటువంటి ఇంటర్నెట్ని జ్ఞానం కోసం ఆశ్రయిస్తున్నాం. ఇదేమో ఈ రోజులకి పనికొస్తుంది ఈ www. అనేది. ఇక్కడ మనం చెప్పుకున్న www అనేది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి సందేశం. వర్క్ చేయండి, వర్షిప్ తో చేయండి, మీకు ఆటోమేటిక్గా విజ్డమ్ వస్తుంది అని చెప్తున్నాడు. కనుక భక్తి ముఖ్యమా, వ్రతం ముఖ్యం? వ్రతం చేయండి, వ్రతాన్ని భక్తిగా చేయండి, ఆ వ్రత ఫలితం మీకు వస్తుంది. దేవాలయానికి వెళ్ళండి. ఊరికే ఏదో మనం పనిలో సాధారణంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు 2 కండిషన్లు. ఒకటి, పూర్తిగా మీరు అక్కడ ఉండాల్సినంత సమయం లేకపోతే వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు ఏదో నైవేద్యం పెట్టో ఇంకోటి ఏదో చేస్తూ తలుపులు వేసేస్తారు. అక్కడికి వెళ్ళాక మనం వెళ్ళకుండా వచ్చేయటం అలా. కానీ లేకపోతే ఇంకేవో అపాయింట్మెంట్స్ ఉంటాయి, అక్కడ మనకి అంతసేపు కూర్చోలేకపోతాం. అలాంటప్పుడు వెళ్ళకపోవటం మంచిది. ఎక్కడ లేడు దేవుడు? దేవాలయానికి వెళ్తేనే దేవుడు ఉన్నాడు కదా. ఎక్కడ లేడు దేవుడు? అక్కడ ఉన్నాడు కదా. కనుక అదొకటి. ఇంకోటి, అప్పులు చేసి తీర్థయాత్రలు చేయకూడదు. ముఖ్యంగా అది ముఖ్యంగా. చాలా మందికి ఇది తెలుసుకోవాలమ్మా. అప్పులు చేసి తీర్థయాత్రలు చేయకూడదు. కావాలంటే ముష్టి అంటే దాన్ని జోగు అంటారు. ఒక జోలి సంచికి భుజానికి తగిలించుకుని అందరినీ ఇలా నేను ఫలానా యాత్ర చేయాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ప్లీజ్ ధన సాయం చేయండి అని అందరి దగ్గర తీసుకుని దాంతో చేయొచ్చు. అప్పులు చేస్తే ఆ ఫలితం రాదు. అది అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం. అప్పులు చేసి తీర్థయాత్రలకు ఏదో ఇలాంటివి చేస్తే వాటికి ఫలితం మీకు చేరదు. కనుక అప్పులు చేసి పూజ చేసే వాళ్ళందరూ తెలుసుకోవాలి. లేనిపోయిన ఆర్భాటాలకు పోయి వాడెవడో ఏదో చేశాడు మనం ఇంకోటి చేద్దామని చేస్తూ ఉంటారు చూడు, వీళ్ళందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాళ్ళ పేరెంటల్లో చీర జాకెట్ పెట్టారు, నేను చీరతో పాటు ఇంకోటి కూడా ఎక్స్ట్రా పెట్టి పెడతాను అనుకునే వాళ్ళందరికీ చెప్పే మాట నేను ఇది రాసింది. నా సొంత విషయాలు చెప్పడం కాదు నేను ఇది. అప్పులు చేస్తే ఆ ఫలితం మనకి చేరదు. నిజంగా చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్.